మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయబోతున్నారా? అక్టోబర్లో సిద్దిపేటకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందు ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతు రుణమాఫీపై నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఆగస్టు 15లోగా రైతుల రుణాలు 2 లక్షలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టుగా మొదటి విడతగా 1 లక్ష రూపాయలు, రెండో విడతగా 1,50,000 రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూడో విడతగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఆగస్టు 15 రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారని, రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉన్నారా అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. హరీష్ రావు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారనే పేరు ఉంది. ఇప్పుడు రాజీనామా చేసి మాట మీద నిలబడతారా? అన్ని హామీలు అమలు చేస్తేనే రాజీనామా చేస్తా అని మాట తప్పుతారా? చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం హరీష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తోంది. హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటలో బై ఎలక్షన్ రాబోతున్నాయి. బై ఎలక్షన్ వస్తే హరీష్ రావుని ఓడించి సిద్దిపేటలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మాట మీద నిలబడి హరీష్ రావు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ కి షాక్ తప్పదు అంటున్నారు విశ్లేషకులు. బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హరీష్ రావు రాజీనామా చేయకపోతే రాబోయే రోజుల్లో హరీష్ రావు మాటలకు పబ్లిక్ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ పట్టించుకునే అవకాశం ఉండదు.